అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 24 విందాం. మెట్లు దిగుతున్న సమీరను చూసి మమ్మీ అనొక్కుదుటున ఆమె చేరాడు బన్నీ. స్కూల్ డ్రెస్లో ముద్దుగా ఉన్న బన్నీని చూస్తూ అతన్ని ఎత్తుకుని టిఫిన్ తిన్నావా కన్నలు అంది సమీర. ఆ పిలుపు తనకి బాగా నచ్చడంతో లేదు, నువ్వు పెడితే తింటాను అని గారాలు పోతూ చెప్పాడు బన్నీ. సరే పద అని బన్నీని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది సమీర. మామూలుగా అయితే బన్నీ బ్రేక్ఫాస్ట్ కింద పాలల్లో సిరియల్స్ వేసుకుని తింటాడు. కానీ ఈరోజు సమీర అతనికి ఇడ్లీ దోశ ప్లేట్లో పెట్టడంతో పక్కనే ఉన్న మేరీ, అమ్మగారు బాబవి తినడు అందామె. తినడని మీరే చెప్తే ఎలా, పెట్టి చూడాలి కదా అంటూ దోశ ముక్కను తీసుకుని చట్నీలో ముంచి బన్నీ నోటికి అందించింది సమీర. సమీర చేతిలో మ్యాజిక్ ఉందో లేక తెల్లన్న మమకారంతోనో కారమని కూడా అనకుండా మొత్తం టిఫిన్ అంతా తినేశాడు బన్నీ. బన్నీ అలా మారం చేయకుండా టిఫిన్ తింటూ ఉంటే అతని వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది మేరీ. టిఫిన్ తినిపించడం పూర్తవడంతో లాస్ట్ ఇడ్లీ ముక్కను అతనికి దిష్టి తీసి ప్లేట్లో ఒక మూలుంచి బన్నీ మూత క్లీన్ చేసి తన చీర కొంగుతో బన్నీ పెదాలను తుడిచింది సమీర. అది బన్నీకి చాలా బాగా నచ్చింది. అందుకే ఆమె బుగ్గను చిన్నగా ముద్దు పెట్టాడు. దానికి సమీర కూడా అతని బుగ్గను ముత్తాడింది. ఆ తర్వాత డ్రైవర్ వచ్చి బన్నీని తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్కి వెళ్తున్న బన్నీ నవ్వుతూ సమీరకు బాయ్ చెప్పి ఆమెకు ముద్దిచ్చి డ్రైవర్తో వెళ్ళిపోయాడు. మొదటిసారి బన్నీ అల్లరి చేయకుండా టిఫిన్ తినడం, స్కూల్కి వెళ్ళడం చూసిన మేరీ, అమ్మా మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. బన్నీ బాబు ఈరోజు అల్లరి చేయకుండా టిఫిన్ తిన్నాడు, ఇంకా మారం చేయకుండా స్కూలుకు కూడా వెళ్ళాడు అందామె. ఆ మాటకి చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సమీర. సమీర పెళ్లి కూతురులా ముస్తాబై క్యాబ్లో వెళ్ళడం చూసిన అంజలి తల్లి గదిలోకి పరుగున వెళ్ళి ఆదమర్చి నిద్రపోతున్న తల్లిని లేపింది. ఆవలిస్తూ నిద్రలేచిన వసంత, అబ్బా ఏంటి అప్పుడే లేపేశావు, కాసేపు పడుకోనివ్వవే అంది మళ్ళీ పడుకుంటూ. ఆ మాటకి నువ్వు తర్వాత పడుకుందువు గాని ముందిది విను. ఆ సమీర పొద్దున్నే పెళ్లి కూతుర్లా ముస్తాబై క్యాబ్లో ఎక్కడికో వెళ్ళింది అంది అంజలి. ఆ మాటకి దెబ్బకి నిద్రమత్తు వదిలిపోవడంతో లేచి కూర్చుని, పెళ్లి కూతుర్లా ముస్తాబై వెళ్ళడమేంటి అంది వసంత అయోమయంగా కూతురు వైపు చూస్తూ. ఏమో నాకు తెలీదు, ఇప్పుడే అది అలా వెళ్ళడం చూశాను, అందుకే నేను లేపుతున్నాను అంది భుజాలు ఎగరేస్తూ. అవునా, ఉండు అది ఎక్కడికి వెళ్తుందో కనుక్కుంటాను అని ఫోన్ తీసి సమీరకు కాల్ చేసింది వసంత. కానీ సమీర అప్పటికే తన ఫోన్ని సైలెంట్లో పెట్టడం వల్ల ఆమె వసంత ఫోన్ కాల్ని చూడలేదు. సమీర కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ కాల్ చేస్తూనే ఉంది వసంత. ఇక్కడ బన్నీ వెళ్ళిపోయాక గదిలోకి వచ్చిన సమీర ఏదో గుర్తొచ్చిన దానిలా గదిలో చుట్టూ చూసింది. ఒక మూలగా తన హ్యాండ్ బ్యాగ్ కనిపించడంతో వెళ్ళి బ్యాగ్ నుండి ఫోన్ బయటకు తీసి స్క్రీన్ ఆన్ చేసి చూసింది. అందులో సంత నుంచి 30 మిస్డ్ కాల్స్ రావడం చూసి, ఇదేంటి పిన్ని రోజు ఇన్నిసార్లు కాల్ చేసింది, ఒకవేళ నాన్నగారికి ఏమైనా జరిగిందా అనుకుని భయంగా వసంత ఫోన్కి కాల్ చేస్తుంటే అంతలో వసంతే కాల్ చేస్తుండడంతో కాల్ అటెంప్ట్ చేసిన సమీర, ఏమైంది పిన్ని ఇన్నిసార్లు కాల్ చేస్తున్నా, నాన్నకి ఏమైనా ప్రమాదం జరిగిందా అంది భయంగా. మీ నాన్నకు కాదు, మన ఇంటి పరువుకు జరిగింది ప్రమాదం అంది వసంత. వసంత మాటలు అర్థం కాకపోవడంతో ఏమంటున్నావు పిన్ని అంది సమీర. నేనేమంటున్నానో తెలియని నంగనాచలా మాట్లాడుకు, పొద్దున్నే టింగురంగా మన ముస్తాబాయ్ ఎక్కడికి పోయావు, ఎవరిని పుట్లో వేయడానికి పోయావు అంది చాలా నీచంగా. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన దేవ్ వసంత అంటున్న మాటలన్నీ విన్నాడు. కారణం సమీర ఫోన్ స్పీకర్లో ఉంది కాబట్టి. వసంత అలా నీచంగా మాట్లాడుతుంటే కోపంగా, పిన్ని అంది సమీర గట్టిగా. హా పిన్నిని కాబట్టే ఇలా ఫోన్లో అడుగుతున్నాను, అదే నీ తల్లిని అయ్యుంటే నువ్వెక్కడున్నావో తెలుసుకుని వచ్చి మరి నీ 2 చెంపల్ని పగలగొట్టేదాన్ని అంది కోపంగా వసంత. అంతే, ఆ మాట వింటూనే ఉగ్రుడైన దేవ్, హౌ డేర్ యూ, నా భార్యనే కొడతానంటున్నారు, పైగా ఈ దేవేంద్రవర్మ భార్య గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అన్నాడు గట్టిగా. దేవ్ అలా సడన్గా సీన్లోకి ఎంటర్ అయ్యేసరికి సమీర షాక్ తింటూ దేవ్ వైపు చూస్తూ ఆ కంగారులో ఫోన్ నేల మీద పడేసింది.
దానితో ఫోన్ కాల్ కట్ అయింది. ఎర్రటి కళ్ళతో కోపంగా ఉన్న దేవుని చూసిన సమీర భయపడుతుంటే అతను తన వీల్చైర్ని ముందుకు నడుపుతూ సమీరకు దగ్గరగా వచ్చి ఆమె భుజాలు గట్టిగా పట్టుకుని, హుయిషి, తను నన్ను మాటలంటూ ఉంటే నువ్వేం సమాధానం చెప్పకుండా ఆమె అంటున్న మాటల్ని ఏదో సుప్రభాతంలా వింటున్నావేంటి అన్నాడు కోపంగా. అతను కోపంతో ఆమె భుజాలు గట్టిగా పిసికేస్తూ ఉంటే, హా, నొప్పి అంది సమీర గట్టిగా. వాట్ అన్నాడు అర్థం కాక దేవ్. మీ చేతులు నా భుజాలను చపాతీ పిండిలా గట్టిగా పిసికేస్తున్నాయి అంది అతని చేతులు పట్టు తప్పించుకోవాలని చూస్తూ. దేవుది మంచి బలిష్టమైన శరీరం అవ్వడంతో అతని పట్టు నుండి ఆమె తప్పించుకోలేకపోతోంది. సమీర్ అలా అనేసరికి ఆమె భుజాలను వదిలి దూరంగా జరిగి, ఎవరు తను అన్నాడు. ఎవరు అంది నొప్పిగా ఉన్న భుజాలను నొక్కుంటూ సమీర. అదే ఫోన్లో ఉన్న లేడీ అన్నాడు. అది లేడీ కాదు, నెంబర్ 1 కేడీ అని తన మనసులో అనుకుని బయటకు మాత్రం అమాయకంగా ముఖం పెట్టుకుని, మా పిన్ని, మా నాన్నగారు 2వ భార్య అంది సమీర. వాటెవర్, నా భార్య నీ గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే నేను సహించలేను. ఇప్పుడే బ్లడీ స్టూపిడ్ గర్ల్ని ఏం చేస్తానో చూడు అన్నాడు కోపంగా వీల్చైర్ని ప్రెస్ చేస్తూ. అతని కోపాన్ని చూస్తూ, చూడండి దేవేంద్ర గారు, మీరొకటి మర్చిపోతున్నారు అంది సమీర నెమ్మదిగా. ఆ మాటకు ఆమె వైపు చూసి, వాట్ అన్నాడు కాస్త కటువుగా. అది మనకి పెళ్ళయిందన్న సంగతి అంది తలదించుకొని సమీర. ఆమె ఏమంటుందో అర్థం కాక ఆమె వంకే చూస్తున్నాడు దేవు. మనకి ఉదయమే పెళ్ళయింది, ఇంకా మన పెళ్లి గురించి ఎవరికీ తెలియదు. అందుకే పొద్దున్నే ఇంటి నుండి ఆడపిల్ల చెప్పా పెట్టకుండా బయటకు వెళ్ళేసరికి కోపం వచ్చిన ఆమె ఏదో 2 మాటలంది అంతే అంది సమీర అతను కూల్ చేయడానికి అన్నట్లుగా. అవి 2 మాటలా అన్నట్టుగా ఆమె వైపు చూశాడు దేవు. అతని భావం అర్థం చేసుకున్న సమీర, కాదనుకోండి కానీ అంది ఏదో చెప్పబోతూ. కానీ ఆమె చెప్పేది వినాలన్న మూడ్ లేకపోవడంతో, నాకు ఆఫీస్లో కాస్త పనుంది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి వీల్చైర్ని రిమోట్ బటన్ ద్వారా నడుపుకుంటూ గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు దేవ్. వెళ్తున్న అతని వైపే చూస్తూ, ఇందాక నాపై కోప్పడ్డారు, ఇప్పుడేమో నాపై కోప్పడ్డ పిన్ని మీద విరుచుకుపడుతున్నారు. ఏంటో ఇతగాడి బిహేవియర్ అనుకుంటోంది మనసులో. అంతలో కొన్ని బ్యాగ్స్ పట్టుకుని ఆ గదిలోకి వచ్చింది కౌసల్య. కౌసల్యను చూస్తూనే నవ్వుతూ ఆమెకు ఎదురు వెళ్ళింది సమీర. సమీరను చూస్తూ, ఇవిగో నీకోసం కొన్ని బట్టలు తీసుకొచ్చాను, నువ్వేం తీసుకురాకుండా వచ్చేసావు కదా అంది బాధగా. ఆ మాటకి, ఎందుకు ఆంటీ, ఆల్రెడీ పని మనిషి ద్వారా నాకు చీర పంపారు కదా, ప్రస్తుతానికి ఇది చాలు, ఈవినింగ్ మా ఇంటికి వెళ్ళి నా బట్టలు తెచ్చుకుంటాను అంది సమీర. ఆ మాటకి సమీర వైపు చూస్తూ, ఏంటి, నేను నీకు పని మనిషి ద్వారా చీరను పంపానా? కానీ నేను ఇప్పుడేగా వీటిని తెప్పించాను అంది తన చేతుల్లో ఉన్న బట్టల బ్యాగ్స్ వైపు చూస్తూ. కౌసల్య అలా అంటూ ఉంటే ఆశ్చర్యపోయిన సమీర, లేదా ఆంటీ, మీరే ఇందాక నాకు ఈ చీరను పంపారు అంది మళ్ళీ ఆమె వెంటనే. ఆ మాటకు కౌసల్య చిన్నగా నవ్వుతూ, నువ్వు పొరపాటు పడ్డట్టున్నావు, నేను ఏ చీర పంపలేదు అంది కౌసల్య. అవునా, మరి చీర అంటూ తన ఒంటి మీద ఉన్న సింగిల్ స్టెప్ డిజైనర్ శారీ వైపు చూస్తోంది సమీర. అంతలో అక్కడికి ఏదో పనుండి పని మనిషి వచ్చింది. ఆమెను చూస్తూనే, ఇందాక మీరే కదా ఈ చీరను ఆంటీ పంపారని చెప్పి నాకు ఇచ్చారు అంది సమీర. ఆ మాటకి పని మనిషి బుర్రగోక్కుంటూ, మీకు ఈ చీరను తెచ్చిపెట్టింది నేనే, అయినా ఈ చీరను మీకు ఇమ్మని చెప్పింది పెద్దమ్మగారు కాదండి అందామె. కాదా, మరి ఎవరిచ్చారు అంది సమీర. సేమ్ ప్రశ్న కౌసల్య కళల్లో కూడా కదలాడింది. అది దేవేంద్రబాబు గారు ఈ చీరను మీకు ఇమ్మని చెప్పి నా చేతిలో పెట్టారమ్మా అంది పని మనిషి. ఆ మాట వింటూనే, దేవి చీరను సమీర కోసం తెప్పించాడా అని ఆశ్చర్యపోతుంది కౌసల్య. సమీర కూడా అదే ఫీలింగ్ ముఖంలో కనబరుస్తోంది. వాళ్ళిద్దరూ అలా ఆశ్చర్యంగా తన వైపే చూస్తూ ఉంటే, ఒక్క చీర ఏంటమ్మా, మీకోసం అయ్యగారు బీరువా మొత్తం ఇలాంటి చీరలతోనే నింపేశారు, కావాలంటే చూడండి అంటూ వాళ్ళకి ఎదురుగా ఉన్న వార్డ్బోర్డ్ ఓపెన్ చేసి చూపింది ఆమె. అంతే,
అటుగా చూసిన సమీర, కౌసల్య ఇద్దరూ ఆశ్చర్యపోతూ అటువైపే రెప్పవేయడం మర్చిపోయి చూస్తున్నారు. కారణం వర్డ్ బోర్డ్ మొత్తం ఇలాంటి కాస్ట్లీ డిజైనర్ చీరలతో నిండిపోయింది కాబట్టి. ఫోన్లో దేవు మాటలు గట్టిగా వినబడి వెంటనే ఫోన్ కట్ అయిపోవడంతో ఫోన్ వైపే బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ కూర్చున్న తల్లిని కుదుపుతూ, అమ్మా ఏం జరిగింది, ఎందుకలా బిగిసిపోయావు అని అడిగింది అంజు. అది ఆ సమీర్ ఎవరినో దేవేంద్రవర్మను పెళ్లి చేసుకుందంట అంది ఆశ్చర్యంగా ముఖాన్ని పెట్టుకుని వసంత. వాట్? సమీర్ పెళ్లి చేసుకుందా? నీకెవరు చెప్పారు అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అంజు. ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? అతగాడే చెప్పాడు, అది కూడా డిటిఎస్ సౌండ్ వచ్చే రేంజ్లో చెప్పాడు అంది దేవుగొంతును తలుచుకుంటూ వసంత. అవునా, ఇంతకీ అది పెళ్లి చేసుకున్న దేవేంద్రవర్మ ఎవరు అంది అంజు. నాకేం తెలుసు, అయినా అది ఇంత సడన్గా పెళ్లి చేసుకుందంటే ఇందులో ఏదో మతలబు ఉంది అంది ఆలోచిస్తూ వసంత. అవును, నాకు అలాగే అనిపిస్తోంది. మనెవ్వరికీ చెప్పకుండా, అందులోనూ నాన్నగారు హాస్పిటల్లో ఉండగా అది ఇలా పెళ్లి చేసుకుందంటే ఇందులో ఏదో కిరికిరి ఉండే ఉంటుంది అంది అంజు. అంజు అలా అనేసరికి, అవును కదా, మీ నాన్న హాస్పిటల్లో ఐసీయూలో బెడ్ మీద ఉంటే ఇది పెళ్లి చేసుకోవడం ఏంటి? దీనిలో దాగున్న మర్మమేంటో తెలియాలంటే ముందు మనం హాస్పిటల్కి వెళ్ళాలి, పద పద అంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి దూరిపోయింది వసంత. తల్లెలా వెళ్ళగానే, అవును, ఆ సమీర చేసుకున్న వాడి పేరేంటి, దేవేంద్రవర్మనా అని అనుకుంటూ ఏదో గుర్తొచ్చిన దానిలో ఫోన్ తీసుకుని గూగుల్ ఓపెన్ చేసింది అంజు. ఏంటి, సమీర కోసం దేవేంద్ర అన్ని చీరలు కొన్నాడా? అది కూడా ఆమె ఇంటికి రాకముందే ప్రీ ప్లాన్డ్గా కబోర్డ్లో సర్దించాడంటే అతనికి సమీర తన జీవితంలోకి వస్తుందని ముందే తెలుసా? ఎలా తెలుసు? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.